ఫ్రీడమ్ 251 అనేది 2016లో భారతదేశానికి చెందిన చిన్న కంపెనీ అయిన రింగింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రారంభించిన స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ను కేవలం రూపాయలకి అంటే సుమారు $3.70 అందిస్తామని ప్రకటించడం వల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరలో లభించే స్మార్ట్ ఫోన్గా ప్రచారం పొందింది. తక్కువ ధరకే తగిన ఫీచర్లు ఇచ్చారన్న వాదనలతో ఈ ఫోన్కు భారీ స్పందన లభించింది. అయితే మీడియాకు చూపించిన నమూనా ఫోన్లు వాస్తవానికి ఇతర కంపెనీ ఫోన్లపై రంగు వేయించి రీబ్రాండ్ చేసినవేనని బయటపడింది. కంపెనీ 70 మిలియన్లకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని చెప్పినా నిజంగా కొద్ది మందికే, దాదాపు 5,000 నుంచి 10,000 వరకు మందికి మాత్రమే ఫోన్లు పంపారు. చాలా మంది చెల్లింపు చేసినా ఫోన్ అందలేదు. ఈ ఫోన్ను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో సంబంధం ఉందని కంపెనీ ప్రచారం చేసినా ప్రభుత్వం దీనితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. తర్వాత కంపెనీపై మోసం, వంచన కేసులు నమోదయ్యాయి. సంస్థ వ్యవస్థాపకుడు మోహిత్ గోయల్ అరెస్టు అయ్యారు. సరఫరాదారులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల మరిన్ని కేసులు ఎదురయ్యాయి. చివరికి ఫ్రీడమ్ 251 ఒక మోసం అనే విషయం స్పష్టమైంది. దేశభక్తి మరియు తక్కువ ధర పేరుతో ప్రజలను మభ్యపెట్టిన ఈ ఘటన భారతదేశ చరిత్రలో ఒక ప్రఖ్యాత టెక్ మోసంగా నిలిచింది.